అబ్బా! ఏంటి రోజు ఎంత పొద్దున్నే ఇంతలా ఒక్కపెడుతుంది? రోజు ఇలా లేదు కదా! పైగా ఏసీ కూడా ఫుల్లుగా పెట్టుకున్నాను. అయినా సరే ఫుల్లుగా చెమటలు పట్టేస్తున్నాయి. అబ్బా! ఏంటిది ఈరోజు ఇంత ఎండగా ఉంది? హా! లెగిసి స్నానం చేస్తే గాని చిరాకు పోద్ది. మా ఒళ్ళంతా ఫుల్లుగా చెమటలు పట్టేసినాయి. అరే! ఏంటిది బయట ఈరోజు ఇంత ఎండగా ఉంది? గాయ్స్ ఇప్పుడు వరకు లాస్ శాంటోస్‌లో ఇంత పొద్దున్నే ఇంత ఎండ నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అది కూడా టైం చూస్తేనేమో 8 అవుతుంది. ఎండ మాత్రం చూడండి ఎంత దారుణంగా ఉందో. యాక్చువల్ గా చెప్పాలంటే మార్నింగ్ ఎండ మనకి చాలా మంచిదనేసి చెప్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎండ మనకి చాలా అంటే చాలా చిరాకు తెప్పిస్తుంది. అమ్మోయ్ దూకేయాలి. ఓ కాలిపోతుంది. ఓరి దేవుడు, స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కూడా చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. అయ్యో, నీళ్ళన్నా సరే చల్లగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశానే, కానీ ఇదేంట్రా బాబు ఇంత వేడిగా ఉన్నాయి. అసలు మన లాస్ శాంటోస్ కి ఏమైంది గాయస్? ఎందుకనేసి నీళ్ళు ఎంతలా కాలిపోతున్నాయి. అదే కాకుండా చాలా అంటే చాలా హీట్ వస్తుంది. టెంపరేచర్ కూడా నాకు తెలిసినంత వరకు 45+ దాటేసి ఉంటుందేమో అనిపిస్తుంది. యాక్చువల్ గా మన లాస్ శాంటోస్ లో ఎండాకాలంలో 40 దాకా కూడా ఎండ రాదు. అని ఇప్పుడు ఇంత దారుణంగా ఉందంటే నాకు ఎందుకో కొద్దిగా భయంగా ఉంది. చూడండి, మొత్తం లైటింగే మారిపోయింది. ఘాటుగా కొడుతుంది తెలుసా ఎండ నిజంగా. అయ్యో, మన సించాన్ పొంగల్ హాలిడేస్ కోసం అనేసి ఊరికి వెళ్ళాడు. వాడు కూడా ఈ రోజే వస్తున్నాడు. అయ్యో, మన లాస్ శాంటోస్ లో ఇంతలా ఎండలు ఉంటాయంటే వాడిని ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమనేటోన్ని. ఇప్పుడు నాతో పాటు వాడు కూడా ఇప్పుడు ఈ ఎండలో ఫుల్గా మాడిపోవాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి? వీలైనంత వరకు ఇంట్లోనే ఉందాం. కానీ గాయస్, కారులో కూడా వేడిగానే ఉంది తెలుసా. చల్లగా అయితే అస్సలు లేదు. చూడండి ఎంత వేడిగా ఉందో. కానీ మనం బయట నిలబడినంత వేడైతే మన కారులో లేదు. అమ్మోయ్, అర్జెంటుగా ఏసీ ఫుల్గా పెట్టేసుకోవాలి. ఓకే దేవుడా, ఇప్పుడు కొద్దిగా అనిపిస్తుంది తెలుసా. అయ్యయ్యో, ఏంటో అర్థం కావట్లేదు. కానీ మన లాస్ శాంటోస్ లో ఏదొచ్చినా సరే ఇలాగా వస్తుంది. చలి వచ్చినా విపరీతంగా వస్తుంది, ఎండలు వచ్చినా విపరీతంగా వస్తాయి, వర్షాలు వచ్చినా విపరీతంగా వస్తాయి. ఏదొచ్చినా సరే ఇలాగే వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో, ఏం చేస్తాం చెప్పండి. పాపం నాతో పాటు సించాన్ గాడు కూడా వచ్చి ఇప్పుడు ఎండల్లోనే హాయిగా పడుకోవాలి. ఎక్కడ హాయిగా పడుకుంటాడు. ఓకే, మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. కానీ వీడు ఎక్కడున్నాడో ఏంటో. ఆల్రెడీ ల్యాండ్ అయ్యాడా లేకపోతే ల్యాండ్ అవ్వలేదా? ల్యాండ్ అయి ఉంటే కనుక ఈ పాటికి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే చాలా విపరీతంగా ఉంది కదా ఎండ. గాయస్, అదే కాకుండా బయట ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు తెలుసా. చాలా మంది జనాలు ఉన్నారు. నిజంగా నాకైతే ఇది చాలా అంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎప్పుడు లేదు. పైగా ఇది ఎండాకాలం కూడా కాదు, ఇంకా జనవరిలోనే ఉన్నాం, అప్పుడే ఇంతలా ఎండలా. ఈ విధంగా చూసుకుంటే మార్చిలో ఇంకలా ఎండలు ఉంటాయో అనేసి నాకు చాలా భయంగా ఉంది. ఓకే, అదిగో మన సించాన్ ఫ్లైట్ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ ఎండలకైతే మాత్రం నాకు ఫుల్గా టార్చర్ కనిపిస్తుంది. ఆపండి ఆపండి ఆపండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఫ్లైట్ బాబాయ్? ఇలా ఆపవయ్యా బాబు. అయ్యో, ఏంటినా అమ్మా, లోపల ఎంత చల్లగా ఉందో. ఏంటి లాస్ సెంటర్స్ లో క్లైమేట్ కొద్దిగా తేడాగా కనబడుతుంది. కొంప తీసి ఎండలు గనక పెరిగిపోయినాయి అంటారా? సర్లే, ఈ సించాన్ గడికే. అమ్మ దేవుడోయ్, ఏంటిది కాళ్ళు ఇలా కాలిపోతున్నాయి. అయ్యయ్యో, ఓరి నాయనో, ఏంటిది? అమ్మోయ్, జస్ట్ మిస్. ఏంటి మరీ దారుణంగా ఇంతలా ఉన్నాయి ఎండలు? ఓయ్, ఏంటి లిఖిత్ మామా, ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయి. అమ్మా, అయ్యో, ఏంటి చాలా దారుణంగా ఉన్నాయి. నా కాళ్ళు మొత్తం కాలిపోతున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడి నుంచున్న పద, వెళ్ళి నేడులో నుంచుందాం. కాళ్ళు కాలిపోతున్నాయి కదా నాకు. రే సించాన్, వచ్చేసావా? నేనే ఇంకా మార్నింగ్ నాకు తెలుసుంటే కనుక నీకు ఫోన్ చేసి రావద్దని చెప్పేవాడిని. కాకపోతే ఏం చేస్తాను చెప్పు, నువ్వు ఆల్రెడీ వచ్చేసావు కదా, వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. ఎండలు ఒకవేళ ఎక్కువైనాయి అంటే ఖచ్చితంగా ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది. ఈ టైంలో జర్నీ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. అయినా లాస్ శాంటోస్ లో ఎప్పుడు లేనట్టుగా చూసావా ఎండ ఎంత దారుణంగా ఉందో. కానీ ఈ ఎండలకి తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఇప్పుడే ఇలా ఉందంటే మార్చిలో ఎండ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందనేసి భయమే ఎక్కువగా ఉంది. అదే మామ, నేను కూడా చూస్తున్నాను. ఎప్పుడూ లేనంతగా ఏంటి లాస్ సెంటర్స్ లో ఇంతలా ఎండలు. అయ్యో, మరీ దారుణంగా ఉందే. మార్చిలో కూడా ఇంతలా ఉండవు కదా. సమ్మర్ లో కూడా ఎండ ఈ విధంగా ఉండదేమో. కానీ దీన్నంతా చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. ఇంత దారుణంగా ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయంటే ఇంకా సమ్మర్ సీజన్ లో మనం ఇంకా ఇంట్లో పడుకోలేమేమో. అయ్యో, మరీ దారుణంగా ఉంది. పైగా మన లాస్ శాంటోస్ కూడా చూసావా ఎలా కనబడుతుందో. అదే కదా నేను కూడా చెప్పేది. మన లాస్ శాంటోస్ లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ విధంగా ఎండలే లేవురా సించాన్. కానీ దీనికి పరిష్కారం అయితే మనం కనిపెట్టాలి. ఇలాగే ఉంటే మన ఇంట్లో పడుకోలేంరా. పైగా జనాలు ఎవరు రోడ్డు మీద తిరగడం కూడా మానేశారు. కావాలంటూ ఇప్పుడు వెళ్ళినప్పుడు నువ్వే చూస్తావు కదా రోడ్లు మొత్తం ఎంత విశాలంగా ఖాళీగా ఉంటాయనేది.
ఓకే, రారా వచ్చి ఫాస్ట్గా ఎక్కువసేపు ఎండలో ఉన్నామనుకో వడదెబ్బ తగిలేస్తుంది. అప్పుడు మళ్ళీ లేనిపోనట్టుగా మనం మళ్ళీ హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. వద్దులే గాని అంతవరకు మనం నీట్గా ఇంటికి వెళ్ళి అంచెక్క పడుకుందాం. అయినా ఇంట్లో ఏసీ పెట్టినా సరే అది కూడా సరిపోవడం లేదు రసించాన్. మరీ దారుణంగా ఉంది తెలుసా. ఈ ఎండకి కనీసం మన ఇల్లు కూడా కాయలేకపోతుంది. ఏం చేస్తాం, కానీ దీనికి పరిష్కారం ఎవరికైనా తెలుస్తుందేమో అనేసి చూస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా మన లాస్ ఏంటోస్ న్యూస్లో కూడా ఈ ఎండల కోసం ఏమీ వార్నింగ్స్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఏదన్నా వింటర్ సీజన్ అనుకోండి, ఇలా ఈ రోజు నుంచి స్నో స్టార్ట్ అవుతుంది అనేసి న్యూస్లో చెప్తారు. ఒకవేళ సమ్మర్ సీజన్ అనుకోండి, ఇలా సమ్మర్లో ఎండలు ఈ రోజులో ఎక్కువ ఉంటాయి, ఈ రోజులో తక్కువ ఉంటాయి అనేసి చెప్తారు. కానీ ఇప్పుడు అసలు నో ఇన్ఫర్మేషన్, కానీ ఎండ చూస్తేనేమో చాలా దారుణంగా కొడుతుంది. అదే నాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. కొంప తీసి సూర్యుడికి మన మీద ఏమైనా కోపం వచ్చిందంటావా? ఈ రేంజ్ లో ఎండ ఉంటుంది. ఏంటో రోడ్లు మొత్తం ఇంత విశాలంగా ఉండడం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు. కనీసం ఆ కరోనా టైంలో కూడా రోడ్లు మొత్తం తిరిగారు గాని మరి ఇంత విశాలంగా లేదు. ఈ ఎండలకి భయపడి పాపం జనాలు ఎవరు బయటికి రావడమే మానేశారు మామ. చూడు, మనకి ఇంటికెళ్లే దారిలో ఎంత రష్ ఉంటుంది, ఫుల్గా కార్స్ ఉంటాయి. అలాంటిది ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదంటే నువ్వే ఊహించు ఏ విధంగా ఎండలు ఉన్నాయనేది. సరే మనం దీనికోసమే ఆలోచించామనుకో మనం ఇంకా ఎక్కువ ఎండ పెరిగిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అప్పుడు మన బాడీ కూడా ఎండకి తట్టుకోలేదు. దీనికోసం ఆలోచించకుండా మనం లైట్ తీసుకున్నామనుకో మన బాడీ కూడా ఎండకి అలవాటు పడిపోతుంది. అప్పుడు పెద్దగా ఏమీ తెలియదు. కానీ గాయస్, నేను ఒకటి చెప్తున్నాను కదా, ఇలా ఎండలు గట్టిగా వచ్చినప్పుడు మన బాడీ మొత్తం ఫుల్గా స్వెట్ అయిపోతుంది. దానివల్ల మనం గంటకు ఒకసారి స్నానం అన్నా చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మేము అసలు బాత్రూమ్ నుంచి బయటకే రాకూడదు, అలా స్నానం చేస్తూనే ఉండాలి. ఆ విధంగా ఉంది కదా మన లాస్ ఏంటోస్లో ఎండలు. అయినా ఈరోజు సన్న బ్రోక్ ఏవైందో తెలియదు, మరీ దారుణంగా ఉన్న ఎండలు అయితే మాత్రం. అయ్యో, ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏంటో. ఓరి దేవుడో, షూ వేసుకున్నా ఏంట్రా బాబు ఎలా కాలిపోతున్నాయి కాళ్ళు. అమ్మా, ఇంట్లోకి వచ్చాక కొద్దిగా పర్లేదన్నట్టుగా ఉంది. ఇల్లు కాబట్టి ఇంకా ఎండ ఎక్కువ రాకుండా ఆపుతుంది. సించాన్, దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలిరా. ఎలాగైనా సరే మనం పడుకోవాలంటే నైట్ అన్నా సరే దీనికి ఏదో ఒక మార్గం చూడాల్సిందే. అసలు ఆ ఎండ ఎంత రేంజ్ లో ఎందుకు వస్తుందో కూడా నాకు కనీసం అంత చెక్కట్లేదురా. కానీ సించాన్, మనమైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మంచి మార్గం అయితే చూడాల్సిందే. ఇలాగైతే గనక మన ఇంట్లో పడుకోవాల్సిన కూడా లేదు. నాకు తెలిసినంత వరకు నైట్ కూడా ఇదే విధంగా ఎండ ఉంటుందేమో. ఎండ లేకపోయినా సరే హ్యూమిడిటీ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుందని అయితే అనిపిస్తుంది. హ్యూమిడిటీ ఉందంటే గాయస్, భూమిలోంచి చాలా ఫైర్ కింద వచ్చి అసలు మన ఇంట్లో కూడా ఉండలేము. ఓకే, ఒకసారి లెస్టర్కి ఫోన్ చేసి అసలు లెస్టర్కి ఏమన్నా దీనికోసం తెలిసేమో కనుక్కుందాం. హలో లెస్టర్, అరే ఏంట్రా మన లాస్ ఏంటోస్లో ఎండలు ఈ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా జనవరిలోనే ఉంది, ఇంకా ఎండలు చూస్తేనేమో మరి దారుణంగా ఉన్నాయి. అదే అసలు దీనికి పరిష్కారం ఏంట్రా లెస్టర్? యాక్చువల్ గా ఎండలు సమ్మర్ లో స్టార్ట్ అవ్వాలి విజయ్, కాకపోతే ఇప్పుడే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఈసారి ఎండలు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ఈ వచ్చే ఎండల్ని ఆపడం చాలా కష్టం, కానీ దీన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది. మనం పెద్ద పెద్ద ఫ్యాన్లు తయారు చేసి ఎత్తైన భవంతుల మీద పెట్టామనుకో ఎండనైతే ఆపలేము, గాని ఆ టెంపరేచర్ అయితే మాత్రం కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు జనాలందరూ కొద్దిగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. కానీ మనం అంత పెద్ద పెద్ద మిషన్లు చేయాలంటే చాలా డబ్బు కావాలి. నా దగ్గర ప్రస్తుతానికి మనం సుఖంగా పడుకునే ఫ్యాన్లు అయితే గనక ఉన్నాయి. ఎలాగో నువ్వు సించాన్ కూడా వచ్చాడు అని చెప్పేసి అంటున్నావు కాబట్టి మా ఇంటికి రా, నీకైతే గనక ఆ ఫ్యాన్ ఇస్తాను. ఆ ఫ్యాన్ తీసుకువెళ్ళి నువ్వు గనక ఇంట్లో పెట్టుకున్నావు అనుకో ఈ మొత్తం సమ్మర్ అంతా నువ్వు సుఖంగా ఉండొచ్చు. టెంపరేచర్స్ చాలా విపరీతంగా పెరుగుతాయిరా, 90 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉంది. బేగా వచ్చి తీసుకుని వెళ్ళు, అర్థమవుతుందా? ఏంటి మామ ఏమంటున్నాడు లెస్టర్? అయ్యో, ఏంటి నువ్వనేది? 90 డిగ్రీల వరకు ఎండ పెరిగే అవకాశం ఉందా? అయ్యయ్యో, ఇప్పుడే ఇలా ఉందంటే 90 డిగ్రీలంటే ఇంకేమన్నా ఉందా? 40 డిగ్రీలకే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఇంకా 90 డిగ్రీలకి మన ఇంట్లో కూడా ఉండక్కర్లేదు. అసలు మనం ఇక్కడే ఉండవనుకో. లేదురా సించాన్, దీనికి కూడా ఒక మార్గం ఉంది. నాకు లెస్టర్ చెప్పింది ఏంటంటే లెస్టర్ కొత్తగా ఒక ఫ్యాన్ రెడీ చేశాడంట. ఆ ఫ్యాన్ మనకి చాలా అంటే చాలా టెంపరేచర్ తట్టుకొని కూల్నెస్ ఇస్తుందనేసి అంటున్నాడు. అది ఆల్రెడీ తయారు చేసి మన మైకిల్కి కూడా పంపించేశాడంట. మైకిల్ తీసుకువెళ్ళిపోయాడంట, కానీ మనమే ఇంకా తీసుకువెళ్ళలేదు. ఓ పంచేయ్, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంట్లోనే ఉండి ఫుల్గా ఏసీ పెట్టుకుని కూర్చొని టీవీ చూడు. ఇదిగో సించాన్, నేను చెప్తున్నాను కదా, నువ్వైతే అస్సలు బయటకు రాకూడదు. నేను మాత్రం లెస్టర్ దగ్గరికి వెళ్ళి నీట్గా లెస్టర్ దగ్గర నుంచి ఆ ఫ్యాన్ తీసుకుని వస్తాను. అప్పుడు మనమన్నా సుఖంగా పడుకోవచ్చు. అయినా ఈ ఎండలు 90 డిగ్రీల వరకు వెళ్ళిపోతాయి అంటుంటేనే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. 40-45 డిగ్రీలకే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం.
అలాంటిది ఇప్పుడు ఇంతలా ఎండలంటే చాలా ఘోరం. సరే, ఒకసారి ఫస్ట్ టీవీ చూద్దాం. అసలు టీవీ న్యూస్ లో ఏం చెప్తున్నారో చూసిన తర్వాత లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాన్ తీసుకుని వద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే టీవీ చూద్దాం దా. పెట్టు అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో. లాస్ శాంటోస్ ప్రజలారా, మన లాస్ శాంటోస్ లో ఎండ తీవ్రత తట్టుకోలేక ఇలా నీటిలో దాక్కుని మరి మీకు న్యూస్ చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. మన లాస్ శాంటోస్ లో వచ్చే 10 రోజులు ఎండలు ఇదే విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి వడదెబ్బ తగిలించుకోకుండా ఉంటారనేసి కోరుకుంటున్నాం. అదే కాకుండా చూసారా, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రజలందరికీ చాలా ప్రమాదం ఉంది. బయటకు వచ్చారనుకో, ఖచ్చితంగా మీ హ్యూమిడిటీ వల్ల మీలో ఉన్న శక్తి మొత్తం పోయి మీరైతే నీరసించిపోతారు. కాబట్టి ఎవరి కాళ్ళు ఇంట్లోనే ఉండండి. వీలైనంత వరకు ఇలా నాకలా నీటిలో ఉండి ఈత కొట్టడానికి ప్రయత్నించండి. నేనైతే మాత్రం నీటిలో ఉండి మరీ ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి? మన లాస్ శాంటోస్ లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఐస్ వాటర్ ఎక్కువ తాగండి. ఓకే? పాపం న్యూస్ చెప్పి ఆయన కూడా చూడు ఆఖరికి ఎండకి తట్టుకోలేక చెరువులో దాక్కుని మరీ చెప్తున్నాడు. అయినా వాళ్ళ న్యూస్ లో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా జనాలకి. దీని వలన సరే కనీసం వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ప్రాణాల్ని రక్షించుకుంటారు. అయినా పెద్దగా ప్రాణాలు పోయేదైతే ఏమీ జరగదనే అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎండలు ఎక్కువైనాయి అనుకో మామ, అలాగే జరిగే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఏంటంటే ప్రెసిడెంట్ ఇప్పుడు మన టెంపరేచర్ వచ్చేసి 40 to 45 ఉంది. కానీ నాకు తెలిసి తర్వాత నుంచి మహా అయితే ఒక 50-55కి వెళ్తుందేమో. నాకు తెలిసి అంతకుమించి ఎక్కువ పెరగదురా. అంతకుమించి ఎక్కువ టెంపరేచర్ పెరిగితే మన ఏసీలు కూడా వర్క్ చేయవు తెలుసా, ఆ విధంగా ఉంటుంది. సరే ఒక పని చేయి, నువ్వు ఎక్కడే ఉండు. నేను లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాన్ తీసుకుని వస్తాను. కానీ నువ్వన్నా సరే కొద్దిగా క్షేమంగా ఉండాలి కదా. అండ్ అలాగే లెస్టర్ దగ్గర ఏదైనా ఉపాయం ఉందేమో కనుక్కుంటాను క్లారిటీగా. అర్థమైందా? ఓకే, మరి నేను వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు, అస్సలు బయటకు రాక. టీవీ చూడు, ఓకేనా సించాన్? ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే మాత్రం లెస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు ఏదో ఫ్యాన్ రెడీ చేసినని చెప్పాడు. ఆ ఫ్యాన్ తీసుకుని వస్తే సరిపోతుంది. ఓరే దేవుడో, ఎండ చూడండి ఏ విధంగా ఉందో. అక్కడ చూడండి ఒకసారి, నా కారు మీద కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయో. ఫాస్ట్ గా వెళ్ళి కారు ఎక్కియాలి. ఓరి దేవుడో, ఇలా బయటకు వచ్చినా లేదో ఫుల్గా కిరణాలు అయితే మాత్రం నా బాడీ మీద పడిపోతున్నాయి. నేను ముందే నల్లగా ఉంటాను, ఈ ఎండల వల్ల ఇంకా నల్లగా అయిపోతున్నామని భయం వేస్తుంది. సరేలే, నల్లగా అయిపోతే అయిపోయానులే గానీ ఫస్ట్ అయితే వెళ్ళా ఫ్యాన్ తీసుకొని రావాలి. గాయస్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ విధంగా ఉంటుందనేసి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా. కనీసం చూడండి కిరణాలు కూడా ఎంత దారుణంగా వస్తున్నాయో. ఆఖరికి వైల్డ్ యానిమల్స్ కూడా రోడ్డు మీద కనిపించకుండా పోయినాయి అంటే మీరు ఆలోచించండి ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో. కానీ మనం దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ వెతకాలి. మనం అంటే ఇంట్లో ఏసీలు వేసుకుని కూర్చుంటాం, కానీ రోడ్డు మీద తిరిగే పప్పీసు, ఇంకా క్యాట్స్, ఇంకా వైల్డ్ యానిమల్స్ ఒకవేళ ఎండలు గనక పెరిగినాయి అంటే అవన్నీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. వాటికి ఏమీ జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా లెస్టర్తో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఓకే, ఫస్ట్ వెళ్దాం పదండి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఓకే, ఓరి దేవుడో, ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉంది. అమ్మయ్యా, ఏంటి లెస్టర్ ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా ఉంది. ఇదిగోండి, ఇదే అనుకుంటా మనకి ఇచ్చే ఫ్యాను. చూడ్డానికి చాలా పెద్దగానే ఉంది. లెస్టర్, ఏంట్రా లెస్టర్, ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఉండాలా పోవాలా? అందుకే కదరా నీకు ఫ్యాన్ ఇస్తానని చెప్పింది. అంచక్క ఫ్యాన్ పెట్టుకొని నైట్లు అంచక్క పడుకోవచ్చు. అసలు నీకు ఎండలు ఉన్నాయనే తెలియదు. ఇది ఈజీగా ఒక 100 degrees ఎండని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఏం కంగారు పడుకు. మన లాస్ సెంటర్స్ లో రాబోయే ఎండలు మహా అయితే 90% వరకే పెరుగుతాయి. అంతే తప్పించి 100%కి వెళ్ళదు. ఒకవేళ పెరిగినా సరే ఈ ఫ్యాన్ 100% సపోర్ట్ చేస్తుంది. నువ్వేం కంగారు పడుక. ఏసీ కంటే 3 రెట్లు ఎక్కువ గాలి అయితే గనక నీకు ఇస్తుంది. నేనెందుకు ఇన్ని ఫ్యాన్లు పెట్టుకున్నానంటే నా సిస్టమ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫ్యాన్లు ఉండాలి. ఒకవేళ హీట్ ఎక్కిపోయిందనుకో నా సిస్టమ్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు నేను ఎండని ఎలా కంట్రోల్ చేయాలన్న దానికోసం తెలుసుకోవడం చాలా కష్టమైపోతుందిరా. ఏంట్రా లెస్టర్, మన లాస్ శాంటోస్ ఎలా తయారవుతుంది? మొన్నేమో అదేదో మూన్ వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడేమో సూర్యుడు ఏకానికి అక్కడ టెంపరేచర్ తో ఒక్కొక్కరిని మార్చేస్తున్నాడు. ఏదో చికెన్ ని ఫ్రై చేసినట్టుగా మనల్ని ఫ్రై చేసేస్తున్నాడు కదరా. సరే నేను బయలుదేరుతాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు చెప్పు. లాస్ శాంటోస్ ని కూడా కాపాడాలి. ఓకే గాయస్, ఏం చేస్తాను చెప్పండి. ఇంకా మన చేతుల్లో కూడా ఏవీ లేదు కాబట్టి ఫ్యాన్ తీసుకొని మూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతే కదా.
ఇప్పుడు మన లెస్టర్ ఏదన్నా కనిపెట్టడానికో వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తాడు. కానీ సూర్యకిరణాల వల్ల నేనైతే సరిగ్గా కార్ని కూడా నడపలేకపోతున్నాను. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు ఫోన్ బ్రైట్నెస్ని ఎక్కువ పెట్టుకొని చూడండి ఒక డార్క్ రూమ్లో. అప్పుడు మీ కళ్ళు ఫుల్గా మీ ఫోన్ అయితే మాత్రం చూడలేవు. అలాగే ఇప్పుడు కూడా నాకు సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళారు, ఆ డార్క్ రూమ్లో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకున్నారు, అప్పుడు మీరు ఫోన్ని సరిగ్గా చూడలేరు. సేమ్ ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే. అసలు నేను రోడ్ని సరిగ్గా చూడలేకపోతున్నాను. అలా ఉంది ఇక్కడ. అమ్మయ్యా, ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. పాపం సించన్ గడు రాక రాక ఈ రోజే ఊరికి వచ్చాడు. వాడికన్నా సరే కొద్దిగా మనశ్శాంతిగా ఉండాలి కదా. ఓకే, ఈ ఫ్యాన్ తీసుకువెళ్ళి వాడు ముందటేస్తే చిల్ అవుతాడు. అమ్మోయ్, ఎంత సుఖంగా ఉందో తెలుసా? స్వర్గంలో తేలిపోతున్నట్టు ఉంది. నిజంగా లిఖిత్ మామా, నేనైతే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా సూపర్ డూపర్ హిట్. అమ్మోయ్, మన లెస్టర్ అయితే మాత్రం సూపర్ గా తయారు చేశాడు కదా. నేను ఈ విధంగా తయారు చేస్తాడని అసలు అనుకోలేదు. అసలు మన లాస్ ఏంజల్స్ లో ఎండలో ఉన్నట్టుగానే లేదు తెలుసా. ఫుల్ ఏదో నార్మల్ అయిపోయినట్టుగా ఉంది. అసలు టెంపరేచర్ లేదు. ఏదో మనం ఒక చలి ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా నాకైతే కనుక ఈ ఫ్యాన్ ముందు నుంచి ఉంటే అనిపిస్తుంది. అంత చల్లగా ఉంది. కావాలంటే ఒకసారి నువ్వు కూడా రా. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనకి బానే ఉందిరా సించాన్. కానీ లాస్ శాంటోస్లో జనాలందరూ ఎంతలా ఇబ్బందులు పెడుతున్నారన్నదే నాకు కొద్దిగా భయంగా ఉంది. అంటే మనకి ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి మనం సర్వైవ్ అయిపోవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఇంట్లో 4-5 ఏసీలు ఉంటేనే కానీ ఇంత టెంపరేచర్ ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 ఏసీలు కూడా కొనుక్కోవడానికి స్టాక్ కూడా ఉండదు. కానీ మన లాస్ శాంటోస్లో టెంపరేచర్లు మళ్ళీ నార్మల్గా మార్చాలి. లెస్టర్ దానికోసం చూస్తానని కూడా చెప్పాడు. నాకు తెలిసినంత వరకు మనం మళ్ళీ ఒకసారి కాల్ చేసి లెస్టర్ని అడిగితే ఏదో ఒక మాట చెప్తాడు. ఇప్పుడే వచ్చాం కాబట్టి ఒక 10 నిమిషాలాగి ఫోన్ చేద్దాం. మన ఇంటి ముందు చూసావా ఎంతలా ఉందో టెంపరేచరు. కానీ మన లోపల చూడు ఎంతలా ఉందో. అదంతా లెస్టర్ ఇచ్చిన ఫ్యాన్ వల్లే. ఖచ్చితంగా దీనికి కూడా ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. దేనికన్నా సరే సొల్యూషన్ లేకుండా ఉండదు. ప్రాబ్లం ఉన్న దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది. కానీ దానికోసం మనం డీప్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం ఎంతవరకన్నా సరే వెళ్ళాలి. కానీ నువ్వైతే మాత్రం ఎక్కడికి రావకో. నువ్వు ఊరి నుంచి ఇప్పుడే వచ్చావు కాబట్టి నువ్వైతే మాత్రం ఇంట్లోనే ఉండు. ఈ ఫ్యాన్ ముందు అంచక్క నుంచో. ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తారన్నా సరే వాళ్ళని కూడా రమ్మాను. నాకు పనుంది. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. అర్థమైందా? గాయస్, నాకు లెస్టర్ ఫోన్ చేసి ఏం చెప్పాడంటే మన లాస్ శాంటోస్లో ఎండలు 90 degrees వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పాడు కదా. అలా చెప్పిన తర్వాత మనం వెళ్ళి ఫ్యాన్ కూడా తీసుకొచ్చాం. కానీ దీన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మనకి ఇప్పుడు చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు మనం అన్ని డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా మనం ర్యాంప్ చేయాల్సిందే. ఆ ర్యాంప్ చేస్తేనే మనకి ఆ డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఆ ర్యాంప్ చేయడం కరెక్టా కాదన్నది పక్కన పెట్టండి. కానీ మన లాస్ శాంటోస్లో ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే మనకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే మనం ఖచ్చితంగా ర్యాంప్ చేయాలి. ఆ ర్యాంప్ చేస్తేనే లెస్టర్ ఏవో మిషన్స్ తీసుకురావాలి. తీసుకొచ్చి వాటిని తయారు చేస్తే కనుక ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చని చెప్పాడు. అది ఓకే గాయస్, ఫైనల్గా మనం ఆ ర్యాంప్ ఆడే ప్లేస్కి అయితే కనుక వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం కొద్దిగా జాగ్రత్తగా ఈ ర్యాంప్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు టెంపరేచర్ మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ కనబడుతున్నట్టుగానే ఇవన్నీ చేసుకుంటూ మనమైతే గనక చివరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకి డబ్బులు వస్తాయి. కానీ ఇవన్నీ ఎక్కే ముందు మనం చాలా శ్రద్ధగా ఎక్కాల్సి ఉంటుంది. ఒకవైపు మనకి ఆ సూర్యకిరణాలు మన ముఖాల మీద కొట్టే అవకాశం ఉంది. అయినా మనం ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మనమైతే గనక ఎదరికి వెళ్తే ఇక్కడున్న డబ్బుల్ని గెలుచుకోవచ్చు. ఈ డబ్బులతోనే మన లాస్ శాంటోస్ని ఇప్పుడు నార్మల్ స్టేజ్లోకి తేబోతున్నాను. చూసారా ఎండల వల్ల ఇక్కడ ఎంతలా కవర్స్ వేశారో డబ్బులకి కూడా. ఓకే, ఓరి దేవుడో, ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి ఎండలు. నేను సరిగ్గా కూడా చూడలేకపోతున్నాను. ఓకే, నేనైతే ఖచ్చితంగా ఎలా అయినా సరే 100% నా బెస్ట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, కమాన్ మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. గాయస్, అసలు దీని మీద నుంచి ఎలా వెళ్తున్నాం అనేది కూడా నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తేనేమో టైర్లు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ నా కళ్ళు కూడా సరిగ్గా కనపచ్చట్లేదు. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, బయటకు వచ్చినప్పుడు సూర్యకిరణాలు. ఓకే, బూస్టర్. ఎస్, అమ్మయ్యా, ఈ బూస్టర్ వల్ల మనమైతే బాగానే వచ్చేసాం. మళ్ళీ కింద పడిపోదును, కానీ కంట్రోల్ చేశానులేండి. ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. నాకైతే అంత విజిబిలిటీ అయితే లేదు, ఎందుకంటే కిరణాలు ముఖం మీద కొట్టడం వల్ల నాకు ఏమీ కరెక్ట్గా అర్థం కావట్లేదు. కానీ ఎలా అయినా సరే మనం ఈ ర్యాంప్ కంప్లీట్ చేయాలి. ఓకే, హెల్మెట్ పెట్టుకున్నాక కొద్దిగా బాగానే ఉంది. గాయస్, నేను మీకు చెప్పేది ఒకటే, ఒకవేళ ఎండల వల్లనే కాదు, చలి వల్లనే కాదు, దేని వల్లనే కాదు, మీరైతే మాత్రం ఖచ్చితంగా బైక్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ. అర్థమైందా? హెల్మెట్ పెట్టుకుంటే మన ప్రాణాలకి చాలా రక్షణ. ఇదిగోండి, ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళందరికీ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పాలి.
ఎందుకంటే అదొక రెస్పాన్సిబిలిటీ, అర్థమైందా? ఓకే, మనమైతే మాత్రం ఫస్ట్ ఈ ర్యాంప్ని అయితే కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓ ఓకే, మనం 2 సార్లు అయితే కనుక పడిపోయేది. కాకపోతే మనం ప్రజలందరి కోసం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మనం ఏదో ఒకలా దాని నుంచి బయటపడ్డాము. కానీ మనకి 3 అవకాశం వస్తుందా అంటే రాకపోవచ్చు. కానీ జాగ్రత్తగా చూసుకుని చేయాల్సి ఉంటుంది. ఇక మీదట మనం మిస్టేకులు చేయకుండా ఉంటేనే మనం చివరికి రీచ్ అవుతాం. ఓకే, పైగా ఈ సముద్రం వాటర్ కూడా ఉప్పు వల్ల చాలా అంటే చాలా హీట్ని అయితే కనుక జనరేట్ చేస్తుంది. మీకు తెలియందేముంది, ఇప్పుడు సాల్ట్ ఉంటుంది కాబట్టి సముద్రం వాటర్లో దానివల్ల మొత్తం వాటర్ అంతా చాలా హీట్గా ఉంటాయి. పైగా ఈ సూర్యుడి టెంపరేచర్ వల్ల చాలా ఎక్కువగా ఉంది. మీకు ఇందాక నేను టెంపరేచర్ ఎంత అని చెప్పాను, 50 అన్నాను కదా. ఇప్పుడు ఆ టెంపరేచర్ 60 అయిపోయింది. కాసేపట్లో 90 కూడా అయిపోయే అవకాశం ఉందని మన లెస్టర్ చెప్పాడు. అందుకే వేగంగా దీన్ని కంప్లీట్ చేసుకుని నన్ను రమ్మని కూడా అంటున్నాడు. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా దీన్ని కంప్లీట్ చేసుకుని వెంటనే బయలుదేరాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చూడండి, మనకి ఏం కనబడుతుంది సరిగ్గా? ఒకవైపేమో ఇన్ని కష్టాలున్నాయి అన్ని దాటుకుని వెళ్ళడానికి. ఎన్ని కష్టాలున్నా సరే మనమైతే మాత్రం అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదు. ఓకే, ప్రస్తుతానికి అక్కడి నుంచి అయితే బాగానే బయటపడి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వీలీ చేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్గానే మనకి ఏమీ సరిగ్గా కనిపించి ఆడడం లేదంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రంట్ వీల్ లేపుకుంటూ స్టంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా. జనాలందరి కోసం ఖచ్చితంగా. ఓ అయ్యో పడిపోయిందే. కమోన్ కమోన్ కమోన్, దీన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి తీసుకొచ్చి పైకి ఎక్కించాలి. ఓకే, ఇప్పుడు వచ్చింది. అమ్మయ్యా, ఫైనల్గా మనమైతే ఒక స్టేజ్ వరకు బాగానే వచ్చేసాము. ఇక్కడ కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, పైనుంచి అది తిరగడం వల్ల మనమైతే కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏమాత్రం మనం తేడా చేసినా సరే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. పైగా అది మనల్ని కిందకి కూడా తోసేస్తుంది. కానీ అలా జరగకుండా ఉండాలంటే ఎస్. ఓకే, ఫైనల్గా మనం బాగానే వచ్చేసాము. ఓకే, ఇక్కడి నుంచి ఇంకొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఎలా వెళ్ళామన్నది పక్కన పెడితే ఇక్కడి నుంచైనా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. అరే ఇక్కడేంటి, ఓడి అమ్మ బంటి గాయస్, ఇక్కడ చూడండి ఒకసారి. ఓమ్మో, ఇవన్నీ బొమ్మలు అనుకుంటా. ఒకవేళ నిజమైన బంటీస్ అయితే గనక ఖచ్చితంగా అవి కూడా ఎండలో మాడిపోదును. పైగా ఇది కూల్ టెంపరేచర్ లో మాత్రమే ఉంటాయి తెలుసా. ఓకే ఓకే ఓకే, ఓరి దేవుడు ఏంటిది డాన్స్ వేసేస్తుంది. అయ్యో అనవసరంగా ఈ బైక్ మారినట్టుకున్నామే. ఓకే 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 ఓకే, మనమైతే మన బూస్టర్లను యూజ్ చేసి ఎలాగన్నా అక్కడికి రీచ్ అవ్వాలి. ఎస్, ఓకే ఇప్పుడు వెళ్తాను చూడండి. అది చూసారా మనం ఏ విధంగా వచ్చామో, ఇక్కడి నుంచి కూడా అలాగే వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎడ్జ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం మనం తేడా చేసినా సరే కింద పడిపోతాం. పైగా మనం చాలా దూరం వచ్చేసాము. ఒకవేళ ఇక్కడ కనుక కింద పడిపోయామంటే ఇప్పుడు దాకా మనం చేసిందంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం మనం శ్రద్ధ పెట్టలేదంటే ఖచ్చితంగా కింద పడిపోతాము. అలా జరగకూడదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఆ డబ్బుతోనే వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు దాకా అయితే బాగానే జంపింగ్ చేసాం. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఆపేద్దాం ఆ బైక్. ఓ అమ్మయ్యా, బాగానే హ్యాండిల్ అయింది. ఓరి దేవుడు, ఏంటి మనం చివరిని ఆపామా? అయ్యయ్యో, కొద్దిగుంటే కింద పడిపోదును. దేవుడు మనతో ఉండడం వల్ల మనకి ఏమీ కాకుండా బైక్ని అయితే చక్కగా ఆపాము. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇంకొద్దిగా దూరం వెళ్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మనం 80% ర్యాంప్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా 20% ర్యాంప్ మాత్రమే మిగిలింది. ఈ 20% ర్యాంప్ని కొద్దిగా కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసామంటే దీన్ని కూడా సులభంగా దాటేయచ్చు. ఓకే, ఇది కొద్దిగా కష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, రౌండ్ తిరగాలి, పైగా మధ్యలో ఈ కూడా పెట్టారు. అందుకోసమే మనం ఎక్కడ ఏం తేడా చేయకుండా కొద్దిగా నీట్గా వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసామంటే ఇక్కడి నుంచి చాలా అంటే చాలా సులభం, చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడి నుంచి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా సులభంగా మనమైతే గనక చివరికైతే చేరుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చివరికి చేరుకోవాలి. కానీ మనం వీటి మీద నుంచి దాటుకుని వెళ్ళాలి. ఇవి కిందకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మనమైతే అట్ల మీద నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. చూసారా, ఇది టేక్ ఫ్లైట్ అని చెప్పేసి దాని మీద ఎందుకు వేసారంటే ఇది కిందకి వెళ్ళినప్పుడు దాని మీద నుంచి వెళ్ళాలి. ఓకే, ఇది మళ్ళీ పైకి లెగుస్తుంది. ఇప్పుడు మనమైతే కనుక ఇది కిందకి వెళ్ళింది. ఇప్పుడైతే కనుక దీని మీద నుంచి వెళ్ళాలి. ఓకే, దాని మీద నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు దీని మీద నుంచి కూడా వెళ్ళాలి. ఓకే ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్ కలర్ ఒక్కటే మిగిలింది. దీని మీద నుంచి కూడా వెళ్ళిపోతే సరిపోతుంది. కమాన్, ఎస్, ఫైనల్గా మనం దీని మీద నుంచి కూడా వచ్చేసాం కాబట్టి ఇక మనమైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినట్టే. ఓకే గాయస్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చివరి దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, సూపర్ మ్యాన్ బొమ్మలు, ఆ బంటి బొమ్మలు అయితే కనుక పెట్టారు. ఓకే,
గాయస్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులు తీసుకొని వెంటనే మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. లెస్టర్ వెంటనే మనకి మిషన్లు రెడీ చేసేస్తాడు. ఆ మిషన్లు తీసుకువెళ్ళి మనం ఎత్తైన భవంతి మీద పెట్టామనుకోండి, అప్పుడు మన టెంపరేచర్ని అయితే కనుక అవి కంట్రోల్ చేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని ఆపవు, కానీ మన లాస్ శాంటోస్ లో ఉన్న టెంపరేచర్ని అయితే కనుక అవి కంట్రోల్ చేస్తాయి. ఓకే గాయస్, ఫైనల్ గా ఇదిగోండి డబ్బు అయితే కనుక ఇక్కడే ఉంది. ఈ డబ్బుని తీసుకుని వెంటనే మనం లెస్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే మనం లేట్ చేయకూడదు. ఫాస్ట్ గా లెస్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే మనం ఎత్తైన భవంతి దగ్గరికి వెళ్ళాలి. తీసుకొని పదండి. ఓకే గాయస్, మన సించాన్ని ఎక్కించుకొని కూడా మనమైతే వెళ్తున్నాము. మన లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాన్లు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఫ్యాన్లు మనం మన కారు మీదకి ఎక్కించుకుంటామో అప్పటి నుంచి మాక్సిమం టెంపరేచర్ అయితే కనుక తగ్గిపోతుంది. కానీ వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మనం ఈ ఒక్క ర్యాంపే కాదు, మనం ఇంకా కొన్ని ర్యాంపులు చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఎత్తైన భవంతి మీద తీసుకువెళ్ళి ఆ ఫ్యాన్లో పెట్టేస్తామో అప్పటి నుంచి వీలైనంత వరకు టెంపరేచర్ తగ్గిపోతుంది. సరే చూడండి ప్రస్తుతానికి టెంపరేచర్ ఏ విధంగా పెరిగిపోయిందో. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి మనం. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఫ్యాన్స్ అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి మన లెస్టర్ అయితే వీటినే తయారు చేశాడు. ఇవే టెంపరేచర్ని అయితే కనుక కంట్రోల్ చేస్తాయి. మొత్తం హీట్ని అంతా లాగేసుకొని మంచి గాలిని అయితే కనుక ఇస్తాయి. చూడండి అసలు రోడ్డు కూడా ఏమన్నా కనబడుతుందా? కారు కూడా మీకు ఏమన్నా కనబడుతుందా? టెంపరేచర్ ప్రస్తుతానికి మన లాస్ శాంటోస్ లో ఈ విధంగా ఉంది. అందుకోసమే నేను చెప్పేది, అది పెరక్క ముందే మనం చేసేసాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు బైక్ మీద వెళ్ళాలంటే ఎంత కష్టం. అయినా ఈ ఫ్యాన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనకి అంత హీట్ అయితే లేదు. ఫస్ట్ మనం ఎత్తైన బిల్డింగ్ మీద పెట్టేసిన తర్వాత మిగతా విషయాల కోసం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటి లిఖిత్ మామ, నువ్వు చెప్పినట్టుగానే టెంపరేచర్ 90 డిగ్రీలు పెరిగిపోయినట్టుకుంది. అమ్మో ఏంటిది, ఎంత వేడిగా ఉంది. కానీ కొద్దిగా వేడైతే గనక తగ్గుతుంది. ఇదంతా ఈ ఫ్యాన్స్ వల్ల అనుకుంటా. చూడండి ఇది ఎంత స్లోగా తిరిగినా సరే టెంపరేచర్ అయితే గనక కంట్రోల్ చేస్తున్నాయి. ఇలాంటి ఫ్యాన్స్ ని ఇంకా తయారు చేస్తానని చెప్పేసి లెస్టర్ అయితే గనక అన్నాడు. ఒకవేళ అదే గనక చేసాడనుకో మనం మిగతా బిల్డింగ్స్ మీద కూడా పెట్టచ్చు. అప్పుడు టెంపరేచర్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. నిజంగా సూపర్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది లిఖిత్ మామ. ఐడియా అయితే మాత్రం అదిరిపోయింది అంతే. ఓకే గాయ్స్, మన లెస్టర్ రిమైనింగ్ ఫ్యాన్స్ ని కూడా ఇచ్చాడు. మనం రిమైనింగ్ బిల్డింగ్స్ మీద కూడా పెట్టేశాం. ఓవరాల్ గా మనం ఎన్ని ఫ్యాన్స్ ని పెట్టాం తెలుసా? ఒక 15 ఫ్యాన్స్ దాకా పెట్టాము. ఇప్పుడు మాక్సిమం టెంపరేచర్ అంతా కంట్రోల్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే కనుక అయిపోతుంది. చూడండి ఒక 30 డిగ్రీలకి అయితే కనుక వచ్చేస్తుంది. అప్పుడు పెద్ద ఎండ కాదు. ఇంట్లో ఎలాగో ఏసీలు ఉంటాయి కాబట్టి జనాలందరూ సర్వైవ్ అయిపోగలరు. చూడండి కాసేపట్లో. ఓకే గాయ్స్, నేను చెప్పినట్టుగానే చూడండి కొద్దిగా టెంపరేచర్ అయితే మాత్రం కంట్రోల్ అవుతుంది. ఇందాక మనకి అసలు రోడ్డు కనిపించిందా? ఇప్పుడు చూడండి రోడ్డు ఎంత చక్కగా కనబడుతుందో. కానీ మనం మొత్తం తొలగించలేదు. కేవలం మనం టెంపరీకి మాత్రమే టెంపరేచర్ని కంట్రోల్ చేయగలిగాం. కానీ దీని మొత్తం టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేస్తాం అండ్ అలాగే అసలు ఆ సన్న నుంచి వచ్చే కిరణాల్ని మనం ఎలా ఆపుతాం అనేది పార్ట్ 2లో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి ఖచ్చితంగా.